మరి 16 కిలోమీటర్స్కి 700 రూపీస్ ఇచ్చినాడు. అది నాన్ ఏసీ, ఏసీ కూడా కాదు, నాన్ ఏసీలో. ఎక్కడికి వచ్చాను నాకే తెలుస్తాను లేదు. ఇది కస్టమరు ఒక నిమిషం కార్ లోపలికి వెళ్తాను. హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని భావిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సాటర్డే, శనివారం అండి. 10:50, ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది మన డ్యూటీ ఆన్ చేయడానికి. 11 o'clock, డేట్ వచ్చేసి 13th. ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు చేయాలని అనేసి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ ఎంప్లాయీస్ ప్లస్ స్కూల్స్ అన్నీ ఉండవు కాబట్టి ఎంప్లాయీస్ అంతా కొంచెం లేట్గా లేస్తారు, ఎక్కడ పోరు. సో దానివల్ల మీ ఆఫ్టర్నూన్ నుంచి మంచిగా ఆర్డర్స్ ఉంటాయి. మిడ్ నైట్ ఇంకా పబ్స్, షాపింగ్స్ అలా తిరుగుతూ ఉంటారు. దానివల్ల నైట్ టైము కొంచెం ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనేసి ఈరోజు నైట్ టైము డ్యూటీ చేద్దాం అనుకున్నాను. అప్ టు 1 o'clock వరకు చూద్దాం ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయి అనేది. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక ఆర్డర్ పడింది, డ్రాప్ చూడలేదు. 500 రూపీస్, 27 కిలోమీటర్స్ ఏముంది, ప్రీమియర్ ఆర్డర్. ఫస్ట్ కస్టమర్ పికప్ చేసుకుని ఎక్కడికి అనేది డ్రాప్ చేశాక తెలుస్తుంది. లేదంటే పికప్ చేసుకున్నాక మ్యాప్లో చూపిస్తుంది, అప్పుడు మీతో మాట్లాడేకుండదు. కస్టమర్స్ కొంతమంది అలౌ చేస్తారు వీడియో, కొంతమంది అలౌ చేయరు, గలాట్ చేస్తారు. వితౌట్ పర్మిషన్ ఎందుకు తీసుకుంటున్నావు అది ఇది అనేసి. సో దానివల్ల కస్టమర్స్ ఉన్నప్పుడు వీడియో తీయడానికి ప్రయత్నం చేయను. ఏమన్నా మనం కస్టమర్ లేనప్పుడు ఏమన్నా ఉంటే డిస్కస్ చేసుకుందాము. ఇంకా నేను ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. హెచ్ఎల్ రోడ్డు, రాఘవేంద్ర మఠము. కస్టమర్స్ అయితే తలకాయ తినేసిరి, అంటే నా వాళ్ళే మాట్లాడుకున్నారు. ఎక్కిన వాళ్ళంటే గై నడుస్తానే ఉన్నారు. ఫస్ట్ ఆర్డర్ అయితే కొంచెం తలనొప్పి వచ్చేసింది. సెకండ్ ఆర్డర్ పడింది, ఇది కూడా చూడలేదు. హాఫ్ అన్ అవర్ 500 రూపీస్ అనేకి వెళ్తున్నాను. డ్రాప్ ఎక్కడికి అనేది ఎండ్ ఆఫ్ ద ట్రిప్ వి విల్ గెట్ ను. బెంగళూరు క్లైమేట్ అయితే వేరే లెవెల్. ఓకేనండి, అదే లాల్బాగ్ దగ్గర పార్కింగ్ లేదనేసి ఇమీడియట్ స్మాల్ ఆర్డర్ పికప్ చేసుకున్నాను. జేసీ రోడ్డు ఆర్డర్స్ అయితే హెవీగా పడుతున్నాయి, వర్షం వేరే పడుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. క్లైమేట్ అయితే సో గుడ్ అండి, క్లైమేట్ భలే ఉంది. సో ఆర్డర్స్ కూడా హెవీగా పడుతున్నాయి. రైనీ టైంలో ఆర్డర్స్ బాగుంటాయి. మనం ఏదైనా ఆర్డర్ లేదంటే ఓకేనండి. ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. 27 కిలోమీటర్స్, 660 సంథింగ్ చూపించింది. వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకున్నాం. కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్ కూడా వచ్చేసాము. एक बार ग्रुप में गेला लाट चाहते ना 10 मिनट एकरा मध्ये स्टार्ट होतो तो बंद ना होतो सोचले दो बार बंद. ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఇది వచ్చేసి అమౌంట్ 690 రూపీస్. అది స్క్రీన్ షాట్ మీకు పెట్టాను. 600 సంథింగ్, 680 సంథింగ్. అమౌంట్ అయితే తెలియలేదు. ఓకే, ఆ డ్రాప్ అయిపోయింది. కాస్త ఏమైనా వేసుకుందాం అనేసి సైడ్కి వేసినాను. వెళ్ళి కాస్త ఏమైనా తినేసి వస్తాము. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి 2000 అయింది. టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది. కాస్త ఏమైనా తినేసి మనం స్టార్ట్ అయిపోతాము. ఓకేనండి, హొస్కోట సైడ్ ఇంటర్ సైడ్ పడింది. 700 సంథింగ్ చూపించింది. కస్టమర్స్ని అయితే పికప్ చేసుకున్నాను.
ఫైనల్ అప్డేట్ కస్టమర్ డ్రాప్ చేసేసి మీకు అప్డేట్ చేస్తాను. ఇంటర్సిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్సిటీకి వచ్చేసి మనకి 920 రూపీస్, ఊబర్ నుంచి 600 రూపీస్, 200 రూపీస్ టిప్ ఇచ్చాడు, ప్లస్ టోలు వెయిటింగ్ ఛార్జ్ అంతా సేరి మనకి 920 రూపీస్ పేమెంట్ అయింది. మనం ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉస్కోటే ఉంది. సో ఉస్కోటే వరకు ఎంటీగా పోవాలా. ఇక్కడ వెయిట్ చేస్తే టైం వేస్ట్ అనేసి డ్రాప్ చేసిన వెంటనే ఎంటీగా ఉస్కోటే వరకు వెళ్తున్నాను. ఓకేనండి, మనకు ఇంటర్సిటీ నుంచి ఇంటర్సిటీకి మళ్ళీ పడింది. మీన్స్ ఇదేది కోలార్ రూట్ నుంచి జేపీ నగరం మేబీ 980 రూపీస్ సంథింగ్, అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్. పికప్ కోసం వెళ్తున్నాను. పికప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 10 మినిట్స్ పికప్ వస్తుంది. కోలా రూట్ నుంచి జేపీ నగర్కి డ్రాప్ అయిపోయింది ఇంటర్సిటీ. 1000 రూపీస్ ఇచ్చినారు. ఇమీడియట్ జక్కూరు పడింది. 17 కిలోమీటర్స్కి 700 రూపీస్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. 17 కిలోమీటర్స్కి 700 రూపీస్ ఊబర్ నుంచి. హెవీ ప్రైజ్, కాకపోతే ట్రాఫిక్ అట్లా ఉంది, దానివల్ల ప్రైస్ ఎక్కువ ఇచ్చినాడు. కస్టమర్ పికప్ వచ్చేసి 10 మినిట్స్ చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకుందాము. సరే, 16 కిలోమీటర్స్కి 700 రూపీస్ ఇచ్చినాడు. అది నాన్ ఏసీ, ఏసీ కూడా కాదు, నాన్ ఏసీలో 700 రూపీస్ ఇచ్చినాడు. సో దానివల్ల హై ప్రైస్ రేటింగ్ అనొచ్చు. అది వచ్చేసి జక్కూరుకి డ్రాప్ అయిపోయింది. సో అందులో మనం ఏమైనా తిందామనేసి నెక్స్ట్ ఆర్డర్ వెయిట్ చేసే లోపల ఏమైనా తిందామనేసి చూస్తా ఉన్నాను. మాట్లాడుతున్నట్టుగానే వస్కోడికి పడిపోయే ఆర్డర్. సో తినేకే టైం లేదు, ఆర్డర్ మిస్ చేసుకునే కావదు, అందువల్ల వెళ్ళిపోతున్నాను. పోయి కస్టమర్ని పికప్ చేసుకునేసి కుదిరితే ఎడన్నా పార్సల్ తీసుకొని వెళ్ళిపోతాను. 35 కిలోమీటర్స్, 1.5 hour జర్నీ, ప్లస్ 700 రూపీస్. హాయ్ ఫ్రెండ్స్, ఏమన్నా కనిపిస్తున్నానా నేను? ఎక్కడికి వచ్చాను నాకే తెలుస్తాను లేదు. ఇది కస్టమరు, ఒక నిమిషం కార్ లోపలికి వెళ్తాను. నేను వచ్చేసి ఒక ఫామ్ హౌస్ దగ్గరికి డ్రాప్ చేసాక వచ్చాను. కస్టమర్ ఇక్కడ 5 మినిట్స్ వెయిట్ చేయన్నాడు. సరేలే వెయిట్ చేస్తాను అనేసి వెయిట్ చేస్తాను. ఎందుకు వెయిట్ చేయమన్నాడు అంటే రిటర్న్ పోవడానికి ఏమన్నా
ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫుల్ డే డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు నైట్ అంతా ఇక్కడ వెయిట్ చేశాను. కస్టమర్ వచ్చి ఫుల్ ఎంజాయ్గా ఉన్నారు. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో కనిపించట్లేదు. లొకేషన్ అయితే హెవీగా ఉంది. లోటస్ పాండ్ నైట్ అంతా ఆడుతూనే ఉన్నారు వీళ్ళు. తాగినంత ఓకేనండి. ఇప్పుడే మనది డ్రాప్ అయితే అయిపోయింది. నైట్ 9 గంటలకి, సరే 9 o'clockకి 9:30కి స్టార్ట్ అయింది డ్యూటీ. అతను అక్కడ డ్రాప్ చేసే వాళ్ళకి 5 minutesకి 500 rupees ఇచ్చినాడు. అంత మంచి కస్టమర్. అతనే మార్నింగ్ నన్ను పికప్ చేసుకో అని చెప్పాడు. సో వెయిట్ చేసినందుకు ఇక్కడ పికప్ చేసుకొని వచ్చిన దానికి 3000 ఇచ్చినాడు. ఓవరాల్గా 4200 అతని నుంచి మన ఎర్నింగ్స్ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఊబర్లో ఒకటి చేసేది నిన్న ఎర్నింగ్స్ వైజ్ వెళ్తే $500. ఇది సేమ్ అమౌంట్ అండి. 509 కలెక్ట్ చేశాను. మీరు చూడొచ్చు ఈ రెండింటికి. 203, 738. ఇది వచ్చేసి మీకు 680 అని చెప్పాను, లేదండి 740 rupees కలెక్ట్ అయింది. 747, 200 rupees ఎక్స్ట్రా ఇచ్చాడు కస్టమర్. మీరు చూడొచ్చు, ఎక్స్ట్రా యాడెడ్ బై కస్టమర్ 200 rupees. ఇది ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యండి. కోలార్ రూట్ అని చెప్పాను కదా, కోలార్ టు జేపీ నగర్ 100 rupees ఎక్స్ట్రా ఇచ్చినారు. సో 900 + 1000 rupees. ఇది వచ్చేసి అమృతల్లికి 700. అదేనండి 16 kilometers 700 rupees. మళ్ళీ మనము నైట్ లాస్ట్ ఆర్డర్, దీనికి వచ్చేసి 700 చూపించాడు. అతను వచ్చేసి 1200 ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 3000. సో మనం ఇప్పుడు మనం టోటల్ ఎర్నింగ్స్ మీద ఈ ఊబర్లో 600 rupees ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి టోటల్ ఎర్నింగ్స్ మీద. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 5000 అయినది. 5000 + 700, 5700. 5700 + 3000. 5000 + 600, 500 కస్టమర్ 600 ఎక్స్ట్రా అండి. ఇది 600 + 3000, 8600 అండి. 24 hours. ఓకేనండి, మనం ఇంకా ట్రిప్ ఎండ్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్గా నిన్న 10:40కి స్టార్ట్ చేసాము. అప్రాక్సిమేట్లీ 11 o'clock అని చెప్పాము. ఇప్పుడు వచ్చేసి 10:40 అయింది. సో 23 hours
23 అవర్స్లో మనము ఆల్మోస్ట్ 8,300 మన ఎర్నింగ్స్ అయినాయి. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.